శివోహం. శ్రీ జ్ఞానచేతు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి, లక్ష్మీ నృసింహస్వామి వారి శుభాశీస్సులు. శ్రీమాత్రే నమః. మనకి ఏప్రిల్ 30వ తారీఖు 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ అనేటువంటిది ప్రాప్తించింది. మరి ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలి, అలాగే ఏం చేస్తే మంచిది, ఏ దానం చేస్తే మంచిది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ యొక్క అక్షతదియ అంటూ ఉంటాం. అక్షయ తృతీయగా మనందరికీ తెలిసింది. అక్షయం అంటే చావు లేనటువంటిదని, అంటే జననం మాత్రమే ఉంటుంది, అంటే మొదలు మాత్రమే ఉంటుంది, చివర అనేటటువంటిది ఉండదు అని అర్థం. అటువంటి అక్ష తృతీయ నాడు లేదా అక్షయ తృతీయ నాడు కొంతమంది ఏమిటంటే లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి బంగారాన్ని చాలామంది కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మన భారతదేశంలో మన భారతీయులు దీన్ని విశ్వసించి చాలామంది బంగారాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమందికి అది కలిసి వచ్చిన విధంగా ఇక ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మారిపోయింది, కొనుగోలు చేస్తూ ఉన్నారు. కానీ బంగారం కొనమని అయితే ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో చెప్పలేదు. అలాగని బంగారం తెచ్చుకోకూడదని చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఎందుకంటే బంగారం లక్ష్మీదేవి రూపం కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి వస్తే మంచిది కాబట్టి, అలాగే ఆనాడు లక్ష్మీదేవికి పూజిస్తే మంచిదని కూడా చెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా బంగారాన్ని ఇంటికి తీసుకుని కొనుక్కుని వచ్చి ఇంటికి తీసుకుని అక్కడ లక్ష్మీదేవికి పూజించి ఈ ప్రసాదాన్ని వాళ్ళు ధరించడం జరుగుతుంది. ఇది అందుకోసం లక్ష్మీదేవి ప్రీతిగా ఈ బంగారాన్ని మనం కొనుగోలు చేస్తున్నాం. సరే, అయితే అసలు అక్షయ తృతీయ రోజు మనం ఏం చేయాలి అంటే ఒక బ్రాహ్మణోత్తముడిని మనకు తోచిన విధంగా ఇంటికి తీసుకుని రావాలి. లేదా వారికి వీలు పడిన ఎడల, అంటే ఎందుకంటే మన ఇళ్లలో ఒక మడి మైలా ముట్టు అనేటువంటిది ఎప్పుడూ కలుపుకుంటూ ఉంటాం కాబట్టి అది ప్రతినిత్యం కూడా జపతపాదులన్నీ కూడా ఆచరించే బ్రాహ్మణులకి ఇబ్బంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనమే అత్యంత పవిత్రమైన స్థలాల్లో, నదీ తీరాల్లో కానీ మనం స్నానం ఆచరించి వారికి దానం ఇవ్వడం కానీ, లేదా ఏదైనా శివాలయానికి కానీ వైష్ణవాలయానికి కానీ మనకు తోచినటువంటి ఆలయానికి కానీ వెళ్ళి వాళ్ళకి తోచినటువంటి దానం ఇవ్వడం జరుగుతుంది. అయితే అసలు ఏమేమి దానం ఇవ్వాలి అనే విషయానికి వస్తే ఒక విష్ణుకర్ర, 2 మామిడి పళ్ళు, తాంబూలం, ఒక ఎర్రటి మంచినీళ్ళ కుండ కొత్తది తీసుకుని వెళ్ళి వాళ్ళకిచ్చి, అలాగే ఇంకా మనకు ఓపిక ఉందనుకోండి ఒక పై పంచ పెట్టచ్చు. ఇంకా వారి శ్రీమతి గారికి ఒక చీర కూడా తీసుకుని వారికి ఇవ్వచ్చు. అలా ప్రకారంగా మనకున్న స్థాయిలో ఇవ్వచ్చు. అలాగే చెరుకు రసం కూడా బాటిల్లో తీసుకువెళ్ళి వారికి ఇచ్చి ఇత్యాది దానాలన్నీ కూడా ఇచ్చి బ్రాహ్మణి యొక్క అనుగ్రహం కూడా మనకి పొందడం చాలా విశేషం. ఎందుకంటే బ్రాహ్మణో మమ దేవత, మన హైందవ ధర్మంలో బ్రాహ్మణులకి పెద్దపీట వేశారు. అంటే బ్రాహ్మణుని నీ దైవంగా భావించిన ఆయనే నిన్ను భగవంతుడికి దగ్గర చేస్తాడు అనేటువంటి విషయంగా మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి శాస్త్రాన్ని అనుసరిస్తూ, అనుకూలిస్తూ, వాటిని గౌరవిస్తూ కూడా మనం ఎప్పటి నుంచో వైశాఖ మాసంలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అయితే అక్షయ తృతీయ రోజు ఇవన్నీ దానాలు చేస్తే చాలా మంచిది. ఇక ఎవరు తోచిన విధంగా వాళ్ళు కొంతమంది ఇళ్లలో కొంతమంది బ్రాహ్మణులు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మీకు తోచిన విధంగా ఇల్లు కట్టుకునేందుకు ధన సహాయం చేయవచ్చు. అలాగే కొంతమంది ఇళ్లలో పేదవాళ్ళు శివాలయంలో చిన్నగా లేదా వైష్ణవాలయం చిన్నగా అర్చన చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఉంటారు, అర్చక స్వాములు ఉంటారు. వారు వారి పిల్లల యొక్క వివాహం చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధనవంతులు ఎవరైతే మీకు అవకాశం ఉండి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇలాంటి విషయాల్లో కూడా అక్షయ తృతీయ రోజు దానం చేస్తే అఖండ కన్యాదాన ఫలితం కూడా ప్రాప్తిస్తుంది. అంటే ఒక కన్యను దానం చేస్తేనే మనం నుంచి ప్రారంభం చేసుకుని వెనక 10 తరాలు తర్వాత గతించేటువంటి 10 తరాలు కూడా బ్రహ్మలోకాలకి, ఉత్తమ లోకాలకి ప్రాప్తించే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో బ్రాహ్మణులకి దానం ఇవ్వటం వల్ల కేవలం 10 తరాలే కాదు, అటు 100 తరాలు ఇటు 100 తరాలు కూడా ఉత్తమమైనటువంటి లోకాలకి పితృదేవతలు ప్రాప్తించే విధంగా భగవంతుడు ఈ దానాలు చేయటం వల్ల మన అనుగ్రహిస్తాడనే విషయం మనందరం కూడా గుర్తుంచుకొని చేస్తే, మనసా వాచా కర్మణ చేస్తే ఆ దానం యొక్క పూర్తి ఫలితం మనకి ప్రాప్తిస్తుంది. ఈ ప్రకారంగా అక్షయ తృతీయ చేసుకోవచ్చు. అలానే లక్ష్మీదేవికి ఏ రూపంగా మనం పూజ చేసుకోవచ్చు ఇక అందరికీ తెలిసిందేనండి. కాదు క్లుప్తంగా మనం తెలుసుకుందాం. చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవటం, గొబ్బెమ్మల ముగ్గు పెట్టుకునే వాళ్ళు గొబ్బెమ్మలు పెట్టుకోవచ్చు. మామిడి తోరణాలు కట్టుకునే వాళ్ళు మామిడి తోరణాలు కట్టుకోవచ్చు. అదేమిటంటే ప్రతి వీడియోలో మామిడి తోరణాలు కట్టుకోమని చెప్తున్నారంటే 365 రోజులు మన ఇళ్లలో ఖచ్చితంగా మామిడి తోరణాలు ఖచ్చితంగా కట్టుకొని తీరవచ్చు. దానికి ఈ రోజుకి అమావాస్య రోజు కట్టుకోకూడదని, పౌర్ణమి రోజు మాత్రమే కట్టుకోవాలని ఎటువంటి నియమాలు ఏమీ లేవు. కాబట్టి ఖచ్చితంగా మామిడి తోరణాలు కట్టుకోవచ్చు. అలాగా ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం అలానే దీపారాధన చేయండి అమ్మవారికి. మనకు తోచిన విధంగా పూర్ణాలు కానీ, పొంగల్ కానీ, పులిహార కానీ
ఇవి అమ్మవారికి ప్రీతికరమైన పదార్థాలని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు. అలాగే లలితా సహస్రనామంలో కూడా మనం చెప్పబడింది కాబట్టి అమ్మవారికి మనం తోచిన విధంగా నైవేద్యం పెట్టి మనము ఆ కొన్నటువంటి బంగారాన్ని కూడా పసుపు కుంకాలతో పూజ చేసుకొని, పూలతో పూజ చేసుకొని, ధూపదీప నైవేద్యాలన్నీ కూడా ముగించుకుని తర్వాత ఆ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడం చాలా విశేషం. అయితే దీపారాధన 2 పూట్లా చేయటం, కనీసం మనకు వచ్చినటువంటి లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనేటువంటి శ్లోకం కానీ పఠించి ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ ప్రకారంగా అక్షయ తృతీయ నాడు బ్రాహ్మణుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొంది తరించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.